సంక్రాంతికి అగ్ర కథానాయకుల చిత్రాలతో తెలుగు బాక్సాఫీస్ కలకలాడుతుంది. శుక్రవారం చిన్నోడు మహేష్ గుంటూరు కాలంతో వస్తే శనివారం పెద్దోడు వెంకటేష్ నటించిన సైంధవ్ విడుదలైంది. ఈ చిత్రం వెంకటేష్ కెరీర్‌లో 75వ సినిమా. ట్రెండ్‌కి తగ్గట్టుగా కొత్త తరం యాక్షన్ కథతో చేసిన సినిమా కావడం, సంక్రాంతి బరిలో నిలవడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రచార చిత్రాలు వాటిని మరింత పెంచాయి. యాక్షన్ కథే అయినా వెంకటేష్ మార్కు కుటుంబ నేపథ్యం కూడా ఇందులో కీలకం. మరి ఈ చిత్రం ఎలా ఉందనేది ఇప్పుడు తెలుసుకుందాం. కథలోకి వెళ్తే చంద్రప్రస్థ అనే కల్పిత నగరం నేపథ్యంలో సాగే కథ ఇది. సైంధవ్ కోనేరు అలియాస్ సైకో. వెంకటేష్ తన ప్రాణానికి ప్రాణమైన కూతురు గాయత్రి బేబిసారాతో కలిసి నివసిస్తూ ఉంటాడు. భర్త నుంచి విడిపోయిన మనం శ్రద్ధ శ్రీనాథ్‌తో అనుబంధం ఏర్పడుతుంది. గతంలో కార్టెల్ సంస్థలో పనిచేసిన సైకో పెళ్లి తర్వాత భార్యకిచ్చిన మాట కోసం అక్కడ పనిచేయడం మానేసి కూతురు ప్రపంచంగా బతుకుతూ ఉంటాడు. ఇంతలో స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అనే జబ్బుతో కూతురు ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. ఆ జబ్బు నుంచి బయటపడాలంటే 17 కోట్ల రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్ అవసరమని సూచిస్తారు డాక్టర్లు. అంత డబ్బును సైకో ఎలా సంపాదించాడు? తన బిడ్డ ప్రాణాల్ని కాపాడుకున్నాడా లేదా? చిన్నపిల్లల అక్రమ రవాణాతో పాటు ఆయుధాలు సరఫరా చేసి కార్టెల్ సంస్థ నడుపుతున్న వికాస్ మాలిక్, నవాజుద్దీన్ సిద్దికీ మిత్ర ముఖేష్ రిష్తో సైంధవ్ పోరాటం ఎలా సాగింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక కొత్త తరం యాక్షన్ సినిమాలతో సీనియర్ హీరోలు గట్టి ప్రభావం చూపుతున్న సమయం ఇది. బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ మొదలుకొని విక్రమ్‌తో కమల్ హాసన్, జైలర్‌తో రజనీకాంత్ ఇలా చాలా మంది ఈ తరహా సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేశారు. వెంకటేష్ తన 75వ చిత్రం కోసం అలాంటి కథను ఎంచుకోవడంతో ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. థ్రిల్లర్ చిత్రాన్ని బాగా తీస్తారనే పేరున్న యువ దర్శకుడు శైలేష్ కొలను రూపొందించడంతో అంచనాలు మరికాస్త పెరిగాయి. వెంకటేష్ ఎంపిక బాగుంది. ఆయన్ని దర్శకుడు చూపించిన విధానం మెప్పించింది. అయితే కథని తెరపైకి తీసుకొచ్చే క్రమంలోనే లెక్క తారుమారైంది. గత చిత్రాల్లో అడుగడుగునా ప్రేక్షకులు థ్రిల్ చేసేలా సన్నివేశాలు మలిచిన శైలేష్ కొలను సైంధవ్ విషయంలో ఆ ప్రభావం చూపించలేకపోయారు. కథ వరకు ఓకే అనిపించినా కథనం సాదాసీదా వ్యవహారమే. దాంతో ఏ దశలోనూ సినిమా రక్తి కట్టదు. ప్రాణాపాయంలో ఉన్న కూతురును రక్షించుకునేందుకు సైంధవ్ మళ్లీ కార్టెల్‌లోకి అడుగుపెట్టాల్సి రావడం, డబ్బు అందినట్టే అంది అంతలోనే ఎదురయ్యే చిక్కుములతో ప్రతిపాదన ఒకంత పర్వాలేదనిపిస్తుంది. ఇలాంటి చిత్రాలకి ద్వితీయార్థం మరింత కీలకం. హీరో ఫ్లాష్ బ్యాక్ మొదలుకొని కూతురుతో పాటు ఇంకా చాలా మంది చిన్నారుల ప్రమాదంలో ఉండటం, కంటైనర్ల కోసం విలన్ సైంధవ్‌ని వెంటాడటం ఇవన్నీ ఆసక్తికరమైన విషయాలే. కానీ వీటిలో ఏ ఒక్క అంశానికి పరిపూర్ణత లేకుండా కేవలం యాక్షన్ ఎపిసోడ్‌లతోనే సినిమాను నడిపించేయడం ఆసక్తిగా అనిపించదు. దానివల్ల భావోద్వేగాలు బలంగా పండలేదు. వెంకటేష్ చేసిన యాక్షన్ ఘట్టాలు, ఆయన స్టైలిష్ లుక్, నవాజుద్దీన్ సిద్దికీ పాత్ర మినహా చెప్పుకోదగ్గ అంశం ఏది కనిపించదు. ఆరంభం నుంచి చివరి వరకు కల్పన మోతే. చాలా పాత్రలు అసంపూర్ణంగా కనిపిస్తాయి. పతాక సన్నివేశాలు మరీ సాదాసీదాగా ఉన్నాయి. ఇంకా యాక్షన్ అవతారంలో వెంకటేష్ కనిపిస్తే ఎలా ఉంటుందో ఇదివరకు చాలా సార్లు చూశాం. ఇందులో మరింత స్టైలిష్‌గా కనిపించారు. ఆయన చేసిన పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి. భావోద్వేగాలతో కూడిన సన్నివేశాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది నవాజుద్దీన్ సిద్దికీ గురించే. ఆయన పాత్రని డిజైన్ చేసిన విధానం బాగుంది. గమ్మత్తుగా కనిపిస్తూనే భయపెడుతూ ఉంటాడు. హిందీలోనే ఎక్కువ సంభాషణలు ఉంటాయి. తెలుగులో డైలాగులు చెప్పించి ఉంటే ప్రభావం మరింతగా ఉండేది. శ్రద్ధ శ్రీనాథ్, ఆండ్రియా, రుహాని శర్మ, ముఖేష్ ఋషి, జయప్రకాష్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా కెమెరా విభాగానికి ఎక్కువ మార్కులు పడతాయి. మణికందన్ ఇంద్రప్రస్థ నేపథ్యాన్ని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. సంతోష్ నారాయణ్ పాటలు, నేపథ్య సంగీతం, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడు శైలేష్ కొలను రచనలోనే లోటు కనిపిస్తుంది. కథనం పరంగా చేసిన కసరత్తు సరిపోలేదు. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే వెంకటేష్ నటన, యాక్షన్ సన్నివేశాలు, నవాజుద్దీన్ పాత్ర. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఆకట్టుకోని కథనం, కొరబడిన భావోద్వేగాలు. చివరగా సైంధవ్, వెంకటేష్ యాక్షన్ అవతారం.